తల్లిని నీ తండ్రిని నీ స్వార్థం కోసం నువ్వు వాడుకోవద్దు. ఒకవేళ నువ్వు అలా వాడుకుంటే తిరిగి నీ కన్నబిడ్డలు నిన్ను ఇంకా దారుణంగా వాడుకుంటారు. బైబిల్ చెప్తున్న మాట, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడు, నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి కుమారుడిగా ఉండు. అప్పుడు నా దేవుడు నిన్ను చూచి ఆనందిస్తాడు. యేసు ప్రభువారు సిలువలకు అప్పగించబడుతున్న సమయంలో ఆయనకి జన్మనిచ్చిన తల్లి అయిన మరియ యేసు ప్రభుని చూచి ఏడుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభుని ఆమె 9 నెలలు మోసింది. తల్లి ప్రేమ ఉంటుంది కదా. ఏడుస్తా ఉన్నప్పుడు యేసు ప్రభువారు సిలువలో పలికిన ఒక మాట, అమ్మా ఇదిగో నా శిష్యుడు అనబడిన యోహాను ఇక మీదట నీ కుమారుడుగా ఉంటాడు. యోహాను ఇక మీదట